అంటే ఒక వ్యక్తి అట్రాక్ట్ చేసినప్పుడు ఆ అట్రాక్షన్‌కి ఏవండి బైక్ వాడిది గాదు, డబ్బులు వాడియి కాదు, బట్టలు వాడియి కాదు. వాడు యేసుకొచ్చేటువంటి ప్రతిది షూ గాని, షూ దగ్గర నుంచి నడునెత్తి వరకు గూడా ప్రతి ఐటెము వాళ్ళ ఇంట్లో ఎవరో తల్లిదండ్రులు కష్టపడి చెమటోర్చి తీసుకువచ్చినటువంటి డబ్బులతో ఈ రోజున వీడు రోడ్ల మీద చిక్కర్లు కొడుతూ, ఏవండీ ఫిల్టీలు కొడుతూ, బైకులేసుకొని టెంట్లు ఏంటిదది స్టెంట్లు వేసుకుంటా ఏమంటే తిరుగుతూ ఉన్నాడనంటే వాడిని చూసి చాలామంది వావ్ వావ్ అనుకుంటా నోరు ఎలా పెట్టేటువంటి వారిగా ఉంటారు. వాస్తవానికి గమనించాలి, అవన్నీ వాడి కావు. ఇంటికాడ ఎవరో కష్టపడితే వాడి ఇంటి మీదకి వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఉద్ధరిస్తాడు, ఏదో సాధిస్తాడు, ఏదో మమ్మల్ని మా భవిష్యత్తుని మారుస్తాడు అన్న ఆలోచనలతో సరే మేమైనా సరే ఇంత కష్టాలు పడుతున్నాం, వాడైనా రేపొద్దున సుఖంగా ఉండాలి, చక్కగా వాడు చదువుకొని మంచి జాబ్ చేస్తూ వాడికి ప్రయోజకుడిగా ఉండాలని నానా కష్టాలు పడుతూ ఉంటుంటే ఈడేం చేస్తూ ఉంటాడు, వాళ్ళు సంపాదించినటువంటి డబ్బును అంతటిని తగలేస్తూ ఉంటాడు.